సింపుల్గా ఈరోజు ఒక సింపుల్ స్నాక్ ఐటమ్ అయితే నేను మీకు చూపిస్తాను. అది పాతకాలం రెసిపీ గైస్. మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను చూపిస్తా. చూడండి, ఇదే గైస్ స్నాక్స్. నేను దీంట్లో నాకు నిజంగా తెలియదు. దీంట్లో జొన్నలు బరుగులు తర వస్తాయి కదా. మనం స్వీట్ నాకు నిజంగా తెలియదు గైస్. ఇదే గైస్. మనం స్నాక్ ఇప్పుడు ప్రిపేర్ చేయబోతున్నాం. స్నాక్ అయితే ఇప్పుడు మనం ప్రిపేర్ చేయబోతున్నాం కదా. దీంతోనే మనం ఇప్పుడు స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. అండ్ నాకు నిజంగా తెలీదు. దీంట్లో అయితే బరుగులు అంటే మనకి స్వీట్ కార్న్ బరుగు అంటే దీంట్లో మనకి ఇప్పుడు పాప్కార్న్ వస్తుంది కదా జొన్నల్లో, ఆ పాప్కార్న్. దీంట్లో కూడా ఇలా పాప్కార్న్ తర వస్తుంది అనేసి నాకు నిజంగా తెలీదు. మా అవ్వ చెప్తే నాకు తెలిసింది నిజంగా దీంట్లో బరుగులు వస్తాయి అనేసి. ఎలా వస్తాయి అనేసి మనము వస్తాయి. నేను కూడా ప్రిపేర్ చేసి చూపిస్తాను మీకు ఎలా వస్తాయి అనేసి. దీంట్లో జొన్నలు అయితే వస్తాయి అంటే స్వీట్. దీంట్లో పాప్కార్న్ ప్రిపేర్ చేయొచ్చు గైస్. చూడండి, నాకైతే నిజంగా తెలీదు. దీంట్లో పాప్కార్న్ వస్తుంది అనేసి మా అవ్వ చెప్తే నాకు తెలిసింది. దీంట్లో మనము పాప్కార్న్ చేసుకోవచ్చు అనేసి. వీటిని ఫస్ట్ మనము కొన్ని వేయించుకోవాలి. ఫస్ట్ మనము పాప్కార్న్ చేసుకునేసిన తర్వాత మనము జొన్నలో చేస్తాం కదా, అలాంటి పాప్కార్నే వస్తుంది. కొంచెం చిన్నగా వస్తుంది. దీంట్లో అయితే చిన్నగా వస్తుంది. మనం జొన్నలతో ప్రిపేర్ చేస్తాం కదా పాప్కార్న్. అలాగే దీంతో కూడా మనం ప్రిపేర్ చేయొచ్చు. అందుకే నేను మీకు చూపిస్తున్నా. నాకు తెలీదు. నేను నేర్చుకొని మీకు చెప్తున్నా. ఇప్పుడు ప్యాన్ అయితే హీట్ అయిపోయింది గైస్. ఫస్ట్ మనము పాప్కార్న్ ప్రిపేర్ చేసుకునేద్దాం. మళ్ళీ ఏం చేయాలనేది చూపిస్తా. ఓకేనా? ఓ మై గాడ్,